అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీక్ అంతా నాకు సింగపూర్లో ఉండే మన ఆఫీస్లోనే సరిపోయింది. మార్నింగ్ 9 వస్తే మిడ్‌నైట్ 1 వరకు నేను ఇక్కడే ఉండేవాడిని. సో 9 ఆఫీస్కి రావడం, 9:45కి సెషన్ స్టార్ట్ చేయడం, 12:45 వరకు ఒక 1.5 అవర్ టెక్నాలజీ, దాని తర్వాత అందరికీ ఉండే టెక్నికల్ క్వైరీస్ కానీ జనరల్ క్వైరీస్ కానీ రిజాల్వ్ చేయడం, దాని తర్వాత నేను లంచ్కి వెళ్ళడం, మళ్ళీ 2 నుంచి ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయడం, మళ్ళీ నైట్ 10కి మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యి అందరికీ ఉండే టెక్నికల్ క్వైరీస్ కానీ జనరల్ క్వైరీస్ కానీ రిజాల్వ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఈ వీక్ అంతా ఇలానే గడిపేశాను, మార్నింగ్ 9 నుంచి మిడ్‌నైట్ 10 వరకు. బట్ మనం పెట్టిన ఇంత ఎఫర్ట్స్కి మంచి రిజల్ట్ ఉంది. మైల్‌స్టోన్ 1 మనం కంప్లీట్ చేశాము. మనం అనుకున్న లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్లో 90% ఆఫ్ ద టాపిక్స్ మనం కంప్లీట్ చేశాము. బట్ నేర్చుకున్న లైనెక్స్ని ఎక్కడో ఒక చోట అప్లై చేయాలి కాబట్టి సెషన్ 6లో మనం 3-tier ఆర్కిటెక్చర్ గురించి స్టార్ట్ చేశాము. అసలు 3-tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, డేటాబేస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి, లోడ్ బ్యాలెన్సర్ ఏంటి, వీటన్నిటిని మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేస్తూ చాలా బాగా నేర్చుకున్నాం. ఇక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. మండే కూడా మనకు సెషన్ ఉంది. తర్వాత మండే తర్వాత మొత్తం వీక్ అంతా సంక్రాంతి హాలిడేస్. సో మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మకర సంక్రాంతిని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా మంచిగా జరుపుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, మీరు ఈ ఇయర్ బిగినింగ్లో ఏవైతే మీ కెరియర్ గోల్స్గా అనుకున్నారో వాటిని మాత్రం మర్చిపోవద్దు. సంక్రాంతికి మన సొంత ఊరికి వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ అనేవి చాలా ఉంటాయి. మన ఊరిని బాగు చేయాలనో మన వీధిని బాగు చేయాలనో అందరము డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తాం. వాటికి మీరు డీవియేట్ అవ్వద్దు. మీరు అనుకున్న గోల్స్ని మీరు రీచ్ అవ్వండి. ఫస్ట్ మన కెరియర్ని మనం సెట్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఊరిని వీధిని మనం బాగు చేయడానికి ప్రయత్నించాలి తప్ప సో ముందే అవన్నీ చేసుకోకూడదు. సో మన కెరియర్ పైన కూడా మనం ఫోకస్ చేద్దాము. ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయండి. తర్వాత కమ్ బ్యాక్ టు వర్క్, కమ్ బ్యాక్ టు డెవసెకాప్స్ విత్ అవర్ AWS లెర్నింగ్. ఇంకా ఎవరికైనా జాయిన్ అవ్వాలి చూడాలి అనుకుంటే సెషన్ మొత్తం మనకు యూట్యూబ్లో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. చాలామంది మన స్టూడెంట్స్ కూడా వాళ్ళ సంక్రాంతిని సాక్రిఫైస్ చేసి ఊరికి వెళ్ళకుండా మరీ కూర్చోన్నారు. సో టైం వేస్ట్ అయితే చేయొద్దు. సంక్రాంతిని ఎంజాయ్ చేయొద్దని మాత్రం చెప్పను, బట్ డీవియేట్ అవ్వకుండా మళ్ళీ స్ట్రాంగ్ మైండ్తో కమ్బ్యాక్ అవ్వండి. దెన్ వీ విల్ కంటిన్యూ అవర్ ప్రాజెక్ట్ డిస్కషన్స్, ఇంకా ఎవ్రీథింగ్ ఇక స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.